సంబంధించిన కొన్ని ఛానల్స్ కన్స్ట్రక్టివ్గా చెప్పుకొచ్చారు. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, ఈ టైపు. వీళ్ళ దాంట్లో కూడా అట్లా చెప్పుండొచ్చు. అది వదిలేసుకోవాలి. దుర్భాషలాడినవి లేకపోతే కనుక అందులో సవాళ్ళు విసిరి ఎంత చూస్తాం. ఇక అసలు అది వాళ్ళు ఏంటంటే వాస్తవంగా సోషల్ మీడియా, కానీ మీడియా అంటే జర్నలిస్టులు అనుసరించాల్సింది పోయి ఎవడు కాడే అందరూ జర్నలిస్టులు అయిపోయారు. చివరికి జర్నలిస్టులు అయిపోయారు. కాబట్టి అదొక సిస్టమ్ నడిచిపోయింది. అప్పుడు దాన్ని ఇప్పుడు మనదంటూ ఒక విధానం తీసుకురావాలంటే ఎట్లా ఉండాలి? దూషించినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టు, దుర్భాషలాడినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టు, మిగతా వాటి జోలికి పోక ఉంటే అప్పుడు కన్స్ట్రక్టివ్గా ఉన్నట్టు గవర్నమెంట్. లేదు నేను అప్పుడు అందరి మీద పడిపోయాం, మేము ఇప్పుడు అందరి మీద పడతాం అన్నారు, నెగిటివ్ అవుతుంది. నేను విన్నదైతే కనుక విన్నదైతే ఇట్లా గల దుర్భాషలాడిన వాళ్ళు, ఇప్పుడు మహిళల గురించి అడ్డదిడ్డంగా మాట్లాడినటువంటి వాళ్ళు, వాళ్ళ విషయంలో సీరియస్గా వెళ్ళాలనుకున్నారు కానీ అందరి మీద కాదు. అంటే పార్టీని టార్గెట్ చేసిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ని వ్యక్తిగతంగా విమర్శించిన వాళ్ళందరికీ కూడా అంటే వ్యక్తిగత విమర్శ నేను అంటుంది అదే. దీంట్లో వ్యక్తిగత విమర్శ అనేటటువంటిది నువ్వు లం కొడకలో ముంకొడుకులో ఇట్లాంటిది అంటే అది దుర్భాష అవుతుంది. అది విమర్శ ఎందుకు అవుతుంది? అంటే వ్యక్తిని టార్గెట్ చేసే విమర్శ వ్యక్తిగత విమర్శ కాదా? వ్యక్తిని టార్గెట్ చేసే విమర్శ అనేది రాజకీయాల్లో ఉండదు. రాజకీయాల్లో చంద్రబాబు మాట్లాడితే, చంద్రబాబు పాలసీని మాట్లాడితే